ఇది జరుగుద్దా అండి? ఇది ప్రతిసారి ఎలక్షన్స్లో ఇట్లాంటి మనం వినేవే. ఈ హేతుబద్ధమైన హామీలే ఇవ్వాలి, వాటిని నెరవేర్చే మార్గాలను సూచించాలి, స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు. ఇవేమన్నా అమలవుతాయా? అసలు ఏమన్నా అమలవుతాయా అంటున్నా. ఓ సర్వం చెప్తారు, మీకెందుకు రాబోయి హైదరాబాద్కి సముద్రం తెస్తాం మాకు ఓటేయండి అని చెప్తారు ఎలక్షన్స్లో. చిన్న చిన్న గ్రామాలు ఈ పల్లెలు ఉంటాయి కదా, వాటికి ఎయిర్పోర్ట్ కట్టిస్తామని చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని చెప్పాలని చెప్తారు. మరి ఇప్పుడు కోర్టులు అవి చెప్పొద్దు అంటుంది. మరి జరిగే పనే? గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అవి జరుగుతాయా? కోర్టు ఆదేశాలు పాటిస్తాడు ఎవడన్నా? ఎవ్వడు పాటించాడు. ఎవ్వడికాడు హామీల వర్షం జల్లు కురిపిస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. రైట్, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా ఈ స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి ఇదంతా. ఇవాళ డేట్ ఎంత? 4వ తారీఖు. మరో 4 రోజుల్లో దీనిపైన మనకి తీర్పు రాబోతుంది. అంటే 8వ తారీఖు కోర్టు తీర్పు రాబోతుంది. మరి అసలు ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా అనేది చూడాలి మనం. సో ప్రస్తుతానికైతే కోర్టు ఏం చెప్పారంటే, రాజకీయ పార్టీలు అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రూపొందించే మేనిఫెస్టో నెరవేర్చగల హేతుబద్ధమైన హామీలు ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఒకవేళ ఇవ్వలేదు, ఇష్టానుసారంగా ఇచ్చారు, హామీలు నెరవేర్చలేదు, ఓపెన్గా చెప్తానండి, ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చలేకపోయారు, ఆ ఎన్నికలను రద్దు చేసే దమ్ముందా ఎన్నికల కమిషన్కి? ఉందా? ఉదాహరణకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే తీసుకుందాం మనం. రాగానే 1,00,000 కలిపి ఇంకో 1,00,000 వేసి తులం బంగారం ఇస్తా అన్నారు. మహిళలకి నెలకి ఎంతో డబ్బులు ఇస్తా అన్నారు. పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ముసలోళ్ళకి పెన్షన్ డబల్ చేస్తామన్నారు. స్కూటీ ఇస్తా అన్నారు. మరి ఏం అమలు కాలేదుగా. మీరు మరి ఎన్నికల కమిషన్ ఒక్కసారి జోక్యం చేసుకొని మీరు అప్పుడు ఈ హామీలు ఇచ్చారు, ఎందుకు అమలు కాలేదు, ఎందుకు అమలు చేయలేకపోయారు, పలానా టైంలో మీరు వాటిని అమలు చేయలేకపోతే మీ ఎన్నిక రద్దు అవుతుంది, ఆచరణ సాధ్యంగా ఉన్నప్పుడు, అప్పులు కుప్పగా ఉన్నప్పుడు అలాంటి హామీలు ఎందుకు ఇచ్చారు అని క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం ఎలక్షన్ కమిషన్కి ఉందా? ఊరికే ఇట్లాంటివి ఒక నోట్ ఇస్తానికో, ఒక పేపర్లో వార్త రాస్తానికో పనికి వస్తాయి తప్పించి, నిజంగా ఇలాంటి హామీలు ఇవ్వకండి, అవి ఇస్తే నెరవేర్చాలి, నెరవేర్చలేకపోతే నెరవేర్చలేని హామీలు ఎందుకు ఇచ్చారు, మీ ఎన్నిక రద్దు చేస్తామని అనే దమ్ము ఎలక్షన్ కమిషన్కి లేదు. ఇష్టానుసారంగా హామీలు ఇస్తారు, మనం ఏమో నమ్మి గొర్రెల్లాగా ఓట్లేస్తాం. పిచ్చి జనం కదా మనం. హామీలు నెరవేర్చడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలను కూడా విస్తృతంగా సూచించాలని స్పష్టం చేసింది. ఓటర్లపై అనవసర ప్రభావాన్ని చూపే వాగ్దానాలను నివారించాలంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీలు అభ్యర్థుల ప్రణాళికల విడుదల సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలను ఈ ఎన్నికల సంఘం చెప్పింది. ఇవి ఏందయ్యా అంటే, రాజ్యాంగం నిర్దేశించిన రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాల్లో భాగంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై హామీలు ఇవ్వచ్చు. వాగ్దానాల తర్కం, అమలు, విశ్వసనీయత, ఆర్థిక స్తోమతలను ప్రణాళిక ప్రతిబింబించాలి. అంటే పక్కోడి దాన్ని నువ్వు దొబ్బేయకూడదు, వాటిని ఎలా అమలు చేస్తావో చెప్పాలి. ఇక రాజ్యాంగ ఆదర్శాలకు విరుద్ధమైన ప్రవర్తన నియమావళిలోని ఇతర నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే హామీలు ఉండద్దు. ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతకు భంగం కలిగించేలా, ఓటు హక్కు వినియోగంలో ఓటర్లపై ప్రభావాన్ని చూపేలా హామీలు చేయకూడదు. ఎన్నికల ఏ దశలో అయినా సరే ఈ ప్రణాళిక విడుదల చేయొచ్చు. పోలింగ్ ముగియడానికి 2 రోజుల ముందు మాత్రం నిషేధం. సో ఈ మేనిఫెస్టో మీరు ఎప్పుడన్నా ఇవ్వచ్చు, కానీ ఎలక్షన్ ముగియడానికి 2 రోజుల ముందు మాత్రం ఇవ్వకూడదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లపై అనుచిత ప్రభావాన్ని నివారించడానికి అధికారిక రాజకీయ హోదాలో ఉన్నవారిని పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏముందండి, బావలు బామ్మద్దులు చుట్టాలను పెట్టేసుకుంటారు. సో కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలిక, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్, జాతీయ, రాష్ట్ర, జిల్లా సహకార సంఘాల చైర్మన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఏజెంట్లుగా పెట్టిందని చెప్పారంట. మరి మన వాళ్ళు వాళ్ళని పెట్టలే కానీ వాళ్ళనే పెట్టుకుంటారు, వాళ్ళ చుట్టాలనే పెట్టుకుంటారు. ఇవన్నీ ఊరికే పేపర్లకే, నిజంగా ఏమి